హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉండేకి యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలోకి అయితే ఎంటర్ అయ్యాము. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ ఇయర్ ఇచ్చేది. T20 వరల్డ్ కప్ 2024 గెలిచిన టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ 2025 సాధించడంపై కన్నేసింది. శ్రీలంక టూర్లోనే సన్నాహాలు కూడా సురువు చేసింది. శ్రీలంక చేతిలో అనూహ్యంగా 2-0తో ఓడినప్పటికీ కూడా రాబోయే ఛాంపియన్స్ ట్రోఫీకి మన టీమిండియా హాట్ ఫేవరెట్గా బరిలోకి దినుంది. ఓవైపు పాకిస్తాన్ వేదిక ఛాంపియన్స్ ట్రోఫీ 2025 జరగాల్సి ఉండగా ఈ టోర్నీని హైబ్రిడ్ మోడల్లో నిర్వహించాలని బీసీఐ కోరుతోంది. టీమిండియా మ్యాచెస్ దుబాయ్ లేదా శ్రీలంకలో నిర్వహించాలని డిమాండ్ చేస్తుంది. ఇందుకు సంబంధించిన ఇప్పటివరకు కూడా ఎలాంటి అధికారిక ప్రకటన అయితే రాలేదు. ఇక మరోవైపు ఐసీసీ కూడా మరి టీమిండియా లేక మరి ఈ టోర్నమెంట్ అయితే కంటిన్యూ అయితే చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి 70-80% మన టీమిండియాతోనే అక్కడ వాళ్ళకి ఫండ్స్ అయితే దొరుకుతాయి. కాబట్టి మన టీమిండియా లేక ఈ టోర్నమెంట్ అయితే సాగదని చెప్పుకోవచ్చు. కాబట్టి మన టీమిండియా కోసమైనా అని హైబ్రిడ్ మోడల్ తీసుకొచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. శ్రీలంక లేదా దుబాయ్లో మన టీమిండియా మ్యాచెస్ అన్నీ జరిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరి ఈ ఛాంపియన్స్ ట్రోఫీకి మన టీమిండియా స్క్వాడ్ ఏ విధంగా ఉంటుంది, ప్లేయింగ్ లెవెల్లో ఏ విధంగా ఉంటుంది, మరి గత సిరీస్లో మనం చూసినాక శ్రీలంక సిరీస్లో చాలా మనోళ్ళు అయితే ఇబ్బంది పడ్డారు, ముఖ్యంగా స్పిన్ డిపార్ట్మెంట్కి. కాబట్టి మరి ఈ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా మన ఏషియాలో జరగబోతుంది. కాబట్టి స్పిన్నర్లు అనేది క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు. ఇక మనకి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జస్ట్ 3 మ్యాచ్లు మాత్రం మిగిలినాయి. ఒకటే సిరీస్ మిగిలి ఉంది ఇంగ్లాండ్తోని. కానీ అక్కడ మనం చూసుకుంటే మరి కాంబినేషన్ అంతా సెట్ అయినట్టయితే మనకైతే అనిపిస్తలేదు. ఎందుకంటే కొత్త ప్లేయర్లు వస్తున్నారు, వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. బట్ మరి మన టీమిండియా ఏ విధంగా మరి స్క్వాడ్ని తీసుకొస్తా అనేది చూడాలి. చాలా ఇంట్రెస్టింగ్ అయితే మనకు కనబడుతుంది. అక్కడ మనం మెయిన్గా చూసుకుంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా వీళ్ళైతే 100% స్క్వాడ్లో అయితే ఉంటారు. వీళ్ళ పేర్లు దాదాపు ఖరారు అయినట్టు అని చెప్పుకోవచ్చు. ఇక మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజు వీళ్ళిద్దరు కూడా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అక్కడ కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ విషయంలో కూడా కొంచెం అక్కడ డౌట్స్ అయితే ఉన్నాయి. బట్ వాళ్ళిద్దరిని కూడా పిక్ చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక బ్యాకప్ వికెట్ కీపర్గా రిషబ్ పంత్ కూడా ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక అక్కడ ఆల్రౌండర్స్ మనం చూసుకుంటే హార్దిక్ పాండ్యా ఉంటాడు. వాళ్ళతో పాటు అక్షర్ పటేల్, జడేజా, వాషింగ్టన్ సుందర్ కూడా ఉంటారు. మీరు అనొచ్చు అక్కడ మరి జడేజాని శ్రీలంక టూర్కి ఎంపిక చేయలేరు కానీ, బట్ అక్కడ మనం చూసుకుంటే అజిత్ అగర్కర్ ఏమన్నాడంటే అక్కడ ప్రెస్ మీట్లో ఖచ్చితంగా జడేజా ఉంటాడు, అతనికైతే శ్రీలంక టూర్లో అయితే రెస్ట్ ఇచ్చినామని చెప్పిండు. కాబట్టి జడేజా ఖచ్చితంగా మరి స్క్వాడ్లో అయితే ఉంటాడు, ప్లేయింగ్ లెవెల్లో కూడా కొనసాగుతాడు. మనం గత వరల్డ్ కప్లో చూసినాక ఏ విధంగా విధ్వంసం క్రియేట్ చేసిండో విత్ ది బ్యాట్ అండ్ బాల్. కాబట్టి ఖచ్చితంగా జడేజా అయితే ఉంటాడు. ఇక సుందర్ కూడా ఉంటాడు, కుల్దీప్ యాదవ్ కూడా ఉంటాడు. మరి వీళ్ళు నలుగురు అయితే స్పిన్ డిపార్ట్మెంట్లో బాధ్యతలు తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఒకసారి ఫైనల్ ఆ స్క్వాడ్ని ఒకసారి మనం చూసుకుంటే అక్కడ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, రిషబ్ పంత్ ఇద్దరు వికెట్ కీపర్లు అయితే ఉంటారు. హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్. ఇక్కడ శివన్ దూబెన్ ప్లేస్లో మరి అక్కడ ఒక ఎక్స్ట్రా బ్యాట్స్మెన్ కావాలనుకుంటే సూర్యకుమార్ యాదవ్ వైపు కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఇక బ్యాకప్ ఓపెనర్ కావాలనుకుంటే అక్కడ జైస్వాల్ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇక బ్యాకప్ బౌలర్ కావాలనుకుంటే హర్షదీప్ సింగ్తో కూడా వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది శివన్ దుబే ప్లేస్లో. లేదంటే శివన్ దుబాని కూడా తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమి, మహమ్మద్ సిరాజు. ఇక బ్యాకప్గా రిజర్వ్ ట్రావెలర్స్గా మనం చూసుకుంటే జైస్వాల్, హర్షదీప్ సింగ్ అండ్ రియాన్ పరాగు. ఇక దీంట్లోకి వెళ్ళి మనం ప్లేయింగ్ లైన్ ఒకసారి మనం చూసుకుంటే మరి ఓపెనర్స్ అక్కడ రోహిత్ శర్మతో పాటు శుభ్మన్ గిల్ అయితే కంటిన్యూ అవుతాడు. ఇక రోహిత్ శర్మ గురించి మనందరికీ తెలిసిందే, రీసెంట్గా ఏ విధంగా విధ్వంసం క్రియేట్ చేసినా మనం చూసినాం శ్రీలంక టూర్లో. అండ్ అంతకుముందు T20 వరల్డ్ కప్లో కూడా చాలా విధ్వంసం అయితే క్రియేట్ చేసిండు. మరి ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా అదే కంటిన్యూ చేయాలని మనం కోరుకుందాం. దానికన్నా ముందు ఇంకా 10-15 టెస్ట్ మ్యాచ్లు ఉన్నాయి కాబట్టి దాంట్లో కూడా మన రోహిత్ శర్మ మంచిగా రాణిస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక మరోవైపు శుభ్మన్ గిల్ మరి వైస్ కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తారా ఇయర్ అనేది క్వశ్చన్ మార్క్ అయితే మనకు కనబడుతుంది. ఎందుకంటే మరి ఇంతవరకు కూడా అంత పెద్ద అయితే రాణించింది లేదు కెప్టెన్స్లో. జింబాబ్వే పైన మంచిగా రాణించినప్పుడు కూడా మరి జింబాబ్వే కొంచెం చిన్న టీం కాబట్టి ఇంకా ఇతని స్కిల్స్ అయితే మనం చూడలేము. మరి రాబోయే దులీప్ ట్రోఫీ కానీ వీటిలలో ఏ విధంగా రాణిస్తారు అనేది మనకు చాలా ఇంట్రెస్టింగ్గా కనబడుతుంది. ఖచ్చితంగా మరి శుభ్మన్ గిల్కి అయితే మంచి రికార్డ్స్ అయితే ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా స్క్వాడ్లో ఉంటాడు, ప్లేయింగ్ లెవెల్లో కూడా కొనసాగుతాడు. ఇక నెంబర్ 3లో కూడా మనం చూసుకుంటే విరాట్ కోహ్లీ కూడా మరి రీసెంట్గా చూసుకుంటే శ్రీలంక టూర్లో కొంచెం డిసప్పాయింట్ చేసినప్పుడు కూడా బట్ విరాట్ కోహ్లీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తనకున్న రికార్డ్స్ మాత్రం మామూలుగా లేవని చెప్పుకోవచ్చు. ఏ మ్యాచ్లోనని కంబ్యాక్ చేసే ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. మరి ఐసీసీ టోర్నమెంట్లు అంటేనే విరాట్ కోహ్లీ అంటేనే ఐసీసీ టోర్నమెంట్ అని చెప్పుకోవచ్చు, ముఖ్యంగా వన్డేస్లో. కాబట్టి మరి విరాట్ కోహ్లీ ఖచ్చితంగా ప్లేయింగ్లో ఉంటాడు, నెంబర్ 3 ఆడతాడు. ఇక నెంబర్ 4 అక్కడ మనం చూసుకుంటే ఖచ్చితంగా శ్రేయస్ అయ్యర్ అయితే ఆడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. గత వరల్డ్ కప్లో మనం చూసినాక ఏ విధంగా విధ్వంసం క్రియేట్ చేసిండో. రీసెంట్గా చూసుకుంటే అటు ఉన్నాను ఫాము, బట్ శ్రేయస్ అయ్యర్ను అయితే ఖచ్చితంగా కంటిన్యూ చేస్తారు నెంబర్ 4లో. ఇక నెంబర్ 5లో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్. ఇది ఒకటి డౌట్ అవుతుంది. ఒకవేళ టాప్ 5లో మనకి లెఫ్ట్ హ్యాండర్స్ అయితే లేరు. కాబట్టి రిషబ్ పంత్ని
ఆడించాలనుకుంటే రిషబ్ పంత్ని అయితే ఆడించవచ్చు. బట్ ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి అక్కడ కేఎల్ రాహుల్ వైపే వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే కేఎల్ రాహుల్ నెంబర్ 5లో మంచి రికార్డ్స్ అయితే ఉన్నాయి, ఇతనికి మంచి స్టార్ట్స్ అయితే ఉన్నాయి కాబట్టి గత వరల్డ్ కప్లో కూడా మంచిగానే రాణించిండు. ఇక నెంబర్ 6లో అక్కడ మనం చూసుకుంటే హార్దిక్ పాండ్యా కూడా మనకి మెయిన్ అంటే మెయిన్ అని చెప్పుకోవచ్చు. గత వరల్డ్ కప్లో మనం చూసినాక హార్దిక్ పాండ్యా ఇంజూరీ అయిన తర్వాత మనకి కాంబినేషన్ మొత్తం డిస్టర్బ్ అయితే అయింది. బట్ హార్దిక్ పాండ్యా ఉన్నంత వరకు మనకి కాంబినేషన్ మొత్తం చాలా చాలా బెటర్ అయితే అనిపించింది. ఖచ్చితంగా హార్దిక్ పాండ్యా ఉంటాడు అండ్ ప్లేయింగ్ లెవెల్లో కూడా అన్ని మ్యాచ్లో కూడా కొనసాగుతాడు. హార్దిక్ పాండ్యా ఇచ్చే స్టెబిలిటీ మాత్రం మామూలుగా అయితే ఉండదని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 7లో అక్కడ మనం చూసుకుంటే రవీంద్ర జడేజా. గత సిరీస్లో మిస్ అయినప్పుడు కూడా అజిత్ అగర్కర్ అని చెప్పిండు. ఏమన్నాడు అక్కడ, రవీంద్ర జడేజా వైట్ బాల్కి ముఖ్యంగా ఓడిఐ ఫార్మాట్కి అయితే చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ అని. గత వరల్డ్ కప్లో కూడా మనం చూసినాక వికెట్లు తీసిండు, రన్స్ కూడా సాధించిండు. కాబట్టి ఖచ్చితంగా జడేజా అయితే ఉంటాడు. ఇక జడేజాలోని లోటు కూడా మనకైతే లాస్ట్ సిరీస్లో అయితే కనబడ్డది, ముఖ్యంగా బ్యాటింగ్ డిపార్ట్మెంట్లో. ఇక నెంబర్ 8లో అక్కడ మనం చూసుకుంటే అక్షర్ పటేల్ కూడా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. మరి అక్షర్ పటేల్ ఆడిస్తారా లేదంటే సుందర్ ఆడిస్తారా అనేది ఇక్కడ మనకి ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. లేదంటే రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ ఇద్దరు కూడా కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. బట్ అక్కడ మనం చూసుకుంటే సేమ్ కైండ్ ఆఫ్ స్కిల్స్ ఉన్నప్పుడు కూడా మరి కొంచెం రవీంద్ర జడేజా అండ్ అక్షర్ పటేల్ కొంచెం డిఫరెంట్ బౌలింగ్ వేరియంట్స్ అయితే వాళ్ళకైతే ఉంటాయి. కాబట్టి ఇద్దరు కూడా ఆడించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక నెంబర్ 9లో ఎట్లాగో కుల్దీప్ యాదవ్ అయితే ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా రవీంద్ర జడేజా అక్షర్ పటేల్ ఆడతాడు అండ్ నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్ కూడా ఆడే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. కుల్దీప్ యాదవ్ కూడా రైట్ హ్యాండర్స్కి మంచిగా వికెట్లు ఇస్తాడు, లెఫ్ట్ హ్యాండర్లు కూడా మంచిగా వికెట్లు అయితే తీస్తాడు. కాబట్టి ముగ్గురు స్పిన్నర్లు అయితే కంటిన్యూ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది, జడేజా, అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్. ఇక నెంబర్ 10లో అక్కడ మనం చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా మాత్రం చాలా ఇంపార్టెంట్ కీ బౌలర్ కింద మారే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఎందుకంటే క్రితం వరల్డ్ కప్లో మనం చూసినాక T20 వరల్డ్ కప్లో ఏ విధంగా మనకి మ్యాచ్లు గెలిపించిండో, కప్పు కూడా చేతికి అందించిండో. కాబట్టి ఖచ్చితంగా జస్ప్రీత్ బుమ్రా కీ బౌలర్ కింద మారే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది మరోసారి. ఇంకా కప్పు కూడా పట్టుకొస్తారని మనకైతే అనిపిస్తుంది. ఇక నెంబర్ 11లో అక్కడ మనం చూసుకుంటే మహమ్మద్ షమి మరి పెద్ద ఇంజూరీ నుంచి వస్తున్నాడు. బట్ అక్కడ మనం చూసుకుంటే అంతకన్నా ముందు 10 టెస్ట్ మ్యాచ్లు అయితే ఉన్నాయి కాబట్టి ఆయన మ్యాచ్లో ఆడతాడు అండ్ ఛాంపియన్స్ ట్రోఫీ వరకు అక్కడ ఫుల్ ఫిట్నెస్తోని బరిలోకి దిగే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. లేదంటే అక్కడ మనకి మొహమ్మద్ సిరాజ్ కూడా ఆప్షన్ అయితే కనబడుతున్నాడు. మరి వీళ్ళిద్దరిలో ఎవరికైనా ఒకరికి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అక్కడ కొన్ని మ్యాచ్లు మొహమ్మద్ సిరాజ్ ఆడచ్చు, కొన్ని మ్యాచ్లు మొహమ్మద్ షమి కూడా ఆడచ్చు. ఇక బుమ్రా కూడా కొన్ని మ్యాచ్లు రెస్ట్ ఇచ్చి వీళ్ళిద్దరితో కూడా వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక ఫైనల్గా ప్లేయింగ్ లైన్ ఒకసారి మనం చూసుకుంటే అక్కడ ఓపెనర్స్గా రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ బరిలోకి దిగుతాడు. ఇక నెంబర్ 3లో విరాట్ కోహ్లీ, నెంబర్ 4లో శ్రేయస్ అయ్యర్, నెంబర్ 4లో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్. ఇది ఒక్కటే డౌట్ ఉంది అక్కడ. మరి ఒకవేళ గిట్ట లెఫ్ట్ హ్యాండ్ రావాలనుకుంటే రిషబ్ పంత్ వైపు కూడా వెళ్ళే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇక నెంబర్ 6లో హార్దిక్ పాండ్యా, నెంబర్ 7లో రవీంద్ర జడేజా, నెంబర్ 8లో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నెంబర్ 9లో కుల్దీప్ యాదవ్, నెంబర్ 10లో జస్ప్రీత్ బుమ్రా, నెంబర్ 11లో మొహమ్మద్ షమి. ఇక ఓవరాల్ అక్కడ మనం చూసుకుంటే మనకి నెంబర్ 8 మంచి బ్యాటింగ్ అయితే కనబడుతుంది. ఇక బౌలింగ్లో కూడా టూ మెనీ ఆప్షన్స్ అయితే కనబడుతున్నాయి. ఒకవేళ ఆపోజిట్ టీంలో చాలా లెఫ్ట్ హ్యాండర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాషింగ్టన్ సుందర్ అయితే బరిలోకి దిగుతాడు ఇన్ ప్లేస్ ఆఫ్ అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా. ఇక రిజర్వ్ ప్లేయర్స్ అక్కడ మనం చూసుకుంటే యశస్వి జైస్వాల్, ఒకవేళ బ్యాకప్ ఓపెనర్ కావాలనుకుంటే యశస్వి జైస్వాల్కి ఛాన్స్ ఇవ్వచ్చు. ఇక రియాన్ పరాగ్ ఉన్నాడు అండ్ అక్కడ హర్షదీప్ సింగ్ కూడా మనకైతే కనబడుతున్నాడు. లేదంటే సూర్యకుమార్ యాదవ్ కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రాబోయే దులీప్ ట్రోఫీలో మరి రెగ్యులర్గా బౌలింగ్ వేస్తే మాత్రం సూర్యకుమార్ యాదవ్ కూడా అక్కడ ఛాన్స్ అయితే రావచ్చు మరి స్క్వాడ్లో. ఓవరాల్గా చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ అండ్ స్క్వాడ్ని కింద కామెంట్స్లో అయితే మెయిన్ చేయండి.